ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుడికి స్తోత్రము. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యమును అందుకొని ఆయన చేత ఆశీర్వదించబడదాం. ఆ వాక్యం ఏదై ఉన్నది అని అంటే కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 2వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా చివరి వాక్యమును అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యం ఏమై ఉన్నదంటే, నాకు కీడు చెయ్యగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురు గాక అని రాజైన దావీదు ఆ పరిశుద్ధుడైన పరలోక తండ్రి దగ్గర తను రాసినటువంటి కీర్తనలో దేవుణ్ణి కనపరుస్తున్నాడండి. అందుకే ఆయన అడుగుతున్న మాట ఏదై ఉందంటే, నాకు కీడు చెయ్యగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురు గాక అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడండి. అంటే దావీదుకు కీడు చేసి ఆ పరిస్థితికి రావడానికి ఏం కారణాలు అయి ఉన్నాయో వాక్యము తెలిసిన, బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉందండి. కానీ ఈరోజు నీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని ఇచ్చి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అంటే దానికి కారణం ఏమై ఉంది? నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన గమనిస్తున్నాడు, నీ హృదయ వేదన నువ్వు ప్రార్థన చేస్తున్న నీ దేవుణ్ణి దాటిపోవడం లేదు. అంగలార్చుచున్నావు, మొర్ర పెట్టుచున్నావు, చేతులెత్తి గుండెలు బాదుకుంటూ ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావు. దేవా కనికరించవా, నా ప్రార్థన ఆలకించవా, నా దేవా నన్ను దాటిపోకు నా యేసయ్యా, నువ్వు కనికరపూర్ణుడవు నా యేసయ్యా, నా కొరకు మరణించి తిరిగి లేచావు కదయ్యా, మరి ఇప్పుడు ఎందుకయ్యా ఆలస్యం జరుగుతుందని అంగలార్చుచున్నావా ప్రియ దేవుని బిడ్డ? దేవుడు నీ దగ్గరకు వచ్చి ఈ వాక్యాన్ని నీ చేతులకిచ్చి మాట్లాడుతున్నాడు. నీకు కీడు చెయ్యగోరు వారందరూ అంటే దేవుడు అంటున్నాడు, నాకు కీడు చెయ్యగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక. ఈరోజు ఈ ప్రార్థన నువ్వు చేయగలుగుతావా సహోదరి? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని ఎదుట మొరపెడుతున్నావో, అడుగుతున్నావో, నువ్వు దీవిస్తున్న దేన్నైనా నువ్వు పోగొట్టుకొని ఉండవచ్చు ఈ లోకానుసారంగా. కానీ ఈ విషయంలో కొన్ని నువ్వు చేసిన తప్పిదాల వలన కూడా ఈ కార్యం జరిగింది, ఇంకొన్ని నీ అతిక్రమం వలన జరిగింది, ఇంకొన్ని నీ అవిధేయత వలన జరిగింది అని చెప్పి ఎవరైనా నిన్ను నొప్పించేవారు ఉన్నారా? నిన్ను బాధ పెట్టేవారు ఉన్నారా? నిన్ను కృంగదీసే ఉన్నారా? లేక నీ యథార్థత ఎరిగినా ఎవరు నిన్ను బలపరచలేని స్థితిలో ఉన్నారా? అట్టి నీతో దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు దేవుడితో సెలవిస్తూ అంటున్న ఈ మాట, దేవాది దేవుడు నీకు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, నాకు కీడు చెయ్యగోరు వారందరూ వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. అంటే ఏమైపోతున్నారు? నీకు కీడు చేయాలని వచ్చిన వాళ్ళైనా, నిన్ను వేలెత్తి చూపించేవారైనా, నిన్ను మానసికంగా కృంగదీసేవాళ్ళైనా, నిన్ను అనేక వేదనలకు గురి చేసేవారైనా, సూటిపోటి మాటలకు నీ హృదయాన్ని నొప్పించేవారైనా ఎవరైనా ఉండని ప్రభా, వాళ్ళందరూ ఏమైపోవాలి? వెనుకకు మళ్లించబడాలి, సిగ్గునొందాలి తండ్రి అని నువ్వు ఈరోజు దావీదు చేసినట్టు నువ్వు ప్రార్థన చేసి చూడమ్మా. ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు ప్రార్థన చేసి చూడు. నువ్వు దేవుని బిడ్డవు, యథార్థంగా ఉన్నావు. నువ్వు వెళ్ళి వాళ్ళ మీద కయ్యానికి కాలు దువ్వలేవు, కొట్లాడలేవు, నీ దుష్టత్వాన్ని చూపించలేవు. ఎందుకంటే మునపటి స్థితి కాదు నీకు, నాకు, మనకు. మనం చేయాల్సిన పని ఏంటిది? దావీదు అడిగినట్టుగా పరలోక తండ్రి దగ్గర మనము కూడా అడిగితే ఖచ్చితంగా దావీదును కనికరించాడు. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఈరోజు జీవగ్రంథంలో నిలబడి ఆ వంశావళిలోనే వచ్చిన యేసయ్యకు బిడ్డలుగా మనల్ని నిర్మించుకున్నాడు కదా, ఆ వంశాన్ని మనకు అనుగ్రహించాడు కదా. మరి నీ ధైర్యం ఏమైపోతుంది? నీ విశ్వాసం ఏమైపోతుంది? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. దావీదు అడగగలిగినట్టు అడగగలవా సహోదరి? దావీదు మొరపెట్టి దేవుడి సన్నిధిలో శత్రువు ఏం చేయాలన్నా కూడా చెప్పగలిగినంత దావీదుకున్న విశ్వాసం ఈరోజు కలిగి ఉన్నావా బ్రదర్? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఏ బాధలలో నుంచి ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావో పరిశుద్ధుడైన దేవుడు నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ఏమని? నాకు కీడు చేయువారందరూ కూడా వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక అని ప్రార్థనలో మొరపెట్టాడు. అదే దావీదు పొందుకున్నాడండి. అదే కృపలో దేవుడు త్రోవలను సరళము చేసి నడిపించాడండి. మరి ఆ విశ్వాసం నీకుందా? ఆ యొక్క దేవుని మీద ఆధారపడే గుణము నీకుందా? అది ఉంటే ఆ పరలోక తండ్రి తన ప్రియబిడ్డలైనటువంటి మన దగ్గరికి వచ్చి వాక్యం మీద ఆధారపడి ఆ తండ్రి కృప కొరకు కనిపెడుతూ మొరపెడుతున్న మన అందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి మహిమ పొందగలడు. కాబట్టి ఆ ధైర్యంతో మనం నిలబడదాం. అడగగలుగుతున్నావా? ప్రభా, ఈరోజు నా శత్రువులను వెనుకకు మళ్లించి తిప్పికొట్టునా యేసయ్య, నా దగ్గరకు రానికుండా చెయ్యి ప్రభా. నేను ఒంటరిని కాదు, నా పక్షంగా మీరున్నారు కదా, మీరు నాతో ఉన్నప్పుడు నాకు ఎందుకయ్యా ఈ శ్రమలు, నాకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించాయని అడిగి చూడు సహోదరి, అడిగి చూడు సహోదరుడా. ఈరోజు దేవుడు వచ్చి నీకు జవాబు చెప్పబోతున్నాడు. ఆనాడు దావీదుకు జవాబిచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా జవాబిస్తున్నాడు. ఇటు కృపై వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.